దేవునికి మహిమ కలుగునుగాక. నా వెనుకున్నది గోదావరి. ఈ గోదావరిని చూస్తుంటే నాకు ఒక సన్నివేశం గుర్తొస్తుంది. అదేమిటి అని అంటే, దేవుని కార్యాలను మనం కించపరచాలనుకుంటే ఆ కార్యాలు ఇంకా మహిమపరచబడతాయి తప్ప కించపరచబడవు. దానికి ఉదాహరణ ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అదేమిటి అని అంటే, ఒక నలుగురు వ్యక్తులు, ఆ నలుగురు వ్యక్తుల్లో ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమిటనంటే, దేవుని మందిరంలో సేవకుడు చెప్పిన వాక్యాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలను మోషే భక్తుడు కానాను తీసుకుని వెళ్తున్నాడు ఐగుప్తు నుండి. దారి మార్గంలో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఆ ఎర్ర సముద్రం దగ్గర దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని తన ప్రజల కొరకు దేవుడు 2 పాయలుగా చేసేసాడు. ఈ 2 పాయలుగా చేసిన ఆ గొప్ప దేవుని కార్యాలని వీళ్ళు చెప్పుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, దేవునికి స్తోత్రాలు చెప్తున్నారు. అందుని బట్టి దేవునికే మహిమ. అయితే వారు అలా చెప్పుకుంటుంటే ఇంకొక ఆ పక్కనే కూర్చున్న ఇంకొక ఇద్దరు, వీళ్ళని ఎలాగైనా వీరి నవ్వుని, వీరి సంతోషాన్ని మనం పాడు చేయాలి, దేవుని కార్యాలు అలా ఉండవని వీళ్ళని కించపరచాలి, దేవుణ్ణి కించపరచాలి అని వారు అనుకున్నారేమో. ఆ పక్కనోడు అంటున్నాడు, ఒరే, మొన్న శాస్త్రవేత్తలు చెప్పారు ఈ ఎర్ర సముద్రం పెద్ద లోతు కాదు, మోకాళ్ళ లోతులకే ఆ ఎర్ర సముద్రం ఉంది. కాబట్టి దేవుడు పెద్ద గొప్ప కార్యాలు ఏం చేయలేదు. ఆ మోకాళ్ళ లోతులో ఉన్న ఆ సముద్రంలోంచి ఇశ్రాయేలు ప్రజలు నడుచుకెళ్ళిపోయారు, దాంట్లో పెద్ద గొప్ప ఏం లేదు అని మాట్లాడుకున్నారట. అలాగే ఎప్పుడైతే మాట్లాడుకున్నారో వీళ్ళకి ముఖం చిన్నబోయింది. అయ్యో, ఇలాగ మాట్లాడుతున్నారేటి అని వీళ్ళిద్దరూ బాధపడిపోతున్నారు. అయితే ఈలోపుగా దేవుడు ఒక గొప్ప తలంపుని వీరిలో పెట్టాడు. దేవుడు వీరికి ఇచ్చిన ఐడియా ఏంటంటే, ఫరో సైన్యం, శత్రు సైన్యం ఆ మోకాళ్ళ లోతులో ఉన్నటువంటి నీటిలో పడి చచ్చిపోయారు. ఎంత గొప్ప కార్యాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి చేశాడు. ఆ మోకాళ్ళ లోతులో ఉన్నటువంటి నీటిలో మునిగిపోయి చచ్చిపోయారు. ఎంత గొప్ప విషయం అండి అని అనగానే వాళ్ళ మోకాలు చిన్నబుచ్చుకున్నారు. ఈరోజు నేనంటాను, దేవుని నామాన్ని, దేవుని కార్యాలను అవమానపరచాలనుకుంటే అది అవమానంగా ఉండదు, ఇంకా మహిమగా మార్చబడుతుంది. కనుక ఈ విషయాలన్నీ గమనించండి, దేవుణ్ణి మహిమపరచండి, దేవుని కార్యాలను ఇంకా రుచి చూడండి. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. ఆమేన్.